ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు, నాయకులు పరంపరగా రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నారు. పిలిచినా కూడా వచ్చే పరిస్థితుల్లో లేదు. కొంతమందికి కాలజ్ఞానం, బ్రహ్మంగారి కాలజ్ఞానం లాగా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులకు అర్థమైపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండవసారి అధికారంలోకి రాడు, అక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి విజయం సాధించబోతూ ఉంది. ఇంకోటి ఏంటంటే, అనుభవజ్ఞులు సునాయాసంగా సులభంగా ముందే పసిగట్టేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తే ఆ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుందనేది అక్షర సత్యం. ఆనాడు ఎన్టీ రామారావు, అన్న ఎన్టీ రామారావు 83లో పార్టీ పెట్టినప్పుడు కూడా కాపు సామాజిక వర్గం వెన్నంటి ఉండి తెలుగుదేశం పార్టీ విజయానికి దోహదపడింది. అలాగే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. బీసీల యొక్క ఆత్మాభిమానాన్ని తట్టి లేపి రాజకీయంగా వాళ్ళని చైతన్యపరిచి, వాళ్ళకి పదవులు ఇచ్చి, వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి, మంత్రి పదవులు ఇచ్చి, ఎమ్మెల్యేలుగా ఇచ్చి, ఆ విధంగా ఆనాటి వరకు బీసీలు నిశ్చేష్టులుగా ఉన్న బీసీలను క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ. 1983-85లో కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీని మద్దతు ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది. 89 వచ్చేసరికి కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించింది, కాంగ్రెస్ పార్టీని ఆదరించింది. ఆ విధంగా 89లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 5 ఏళ్ళు పరిపాలనలో దుష్ట పాలన వల్ల, అధికార దుర్వినియోగం వల్ల కేవలం ఒకే సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం వల్ల 94లో 83-85లో లేని విజయాన్ని, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా 94లో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలైన కమ్యూనిస్టుల సహకారంతో విజయం సాధించింది. 235 సీట్లు గెలిచారు 294లో. 94 నుంచి 94లో కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. 99లో మద్దతు ఇచ్చారు. 10 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ 2004 వరకు బీజేపీతో సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహించడం జరిగింది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి రంగంలో దిగి కాపులను తన పక్క తిప్పుకొని 2004లో కాపుల సహకారంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 9లో కూడా కాపులు సహకరించారు. 2 సార్లు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నదంటే అది కేవలం కాపు సామాజిక వర్గం యొక్క మద్దతు, వాళ్ళ యొక్క సహకారం, దాంతోనే గెలవగలిగారు, ప్రభుత్వాన్ని నిర్వహించగలిగారు. 2014లో కూడా రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైన తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పుడే కొత్తగా పార్టీని ఏర్పాటు చేయటం, ఆయన ఇంకా పార్టీ నిర్మాణం పూర్తి కాని సమయంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి పోటీ చేయటం వల్ల జనసేన పార్టీని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 13 జిల్లాల్లో అక్కడుండే కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు ఆ సామాజిక వర్గాలన్నీ కూడా జనసేన వల్ల తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటం వల్ల చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ జనసేనను, బీజేపీని వదులుకోవటం వల్ల 2014 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాల వల్ల 2019 నాటికి కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి దూరమై జనసేన పార్టీ తరపున పోటీ చేయటం వల్ల కాపుల ఓట్లు చీలిపోయి తెలుగుదేశం పార్టీ ఓటమి దిశగా పయనించింది. 2019లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కలిసి పోటీ చేసి ఉన్నట్లయితే కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని, కూటమిని ఆశీర్వదించున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు.
మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు మేము ఒంటరిగా గెలవగలమని ఒక మితిమీరిన ఆత్మవిశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి నష్టపోవడం జరిగింది. ఎప్పుడు గెలిచినా గత చరిత్ర చూస్తే తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడల్లా గెలిచింది, ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఓడింది. కనుక గతాన్ని గుర్తు చేసుకుని పొత్తులోనే వెళ్తే తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు. ఇప్పుడు జనసేన పార్టీతో పొత్తు, కాపుల మద్దతు, రాయలసీమలో బలిజల మద్దతు, తెలుగుదేశం పార్టీ విజయం సాధించే దిశలో జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు కూడా సహకరించబోతున్నాయి. ఇది తెలిసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు ఇది గెలిచే పార్టీ కాదు, ఓడిపోతుంది, పార్టీ ఓడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాడనే ఆలోచనతో ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఇప్పటికే 5 లోక్సభ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి 4 తెలుగుదేశం పార్టీలో చేరారు. మరొకరు కూడా ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఎవరంటే మచిలీపట్నం లోక్సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, నరసరావుపేట నియోజకవర్గ లోక్సభ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అలాగే కర్నూలు లోక్సభ సభ్యుడు యూరాలజిస్టు, మూత్రపిండాల శస్త్రచికిత్సా నిపుణుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి డాక్టర్ సంజీవ్ కుమార్. ఇలా ఒక్కొక్కరుగా లోక్సభ సభ్యత్వాన్ని రాజీనామా చేయటం, పార్టీలు మారి తెలుగుదేశం జనసేన దిశగా అడుగులు వేయటం, ఈ విధంగా రోజుకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లోక్సభ సభ్యులే కాదు, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి 32 మంది ఎమ్మెల్యేలు మీరు పనికిరారు, మీరు ఓడిపోతారు, గెలవరు, అందుకే మిమ్మల్ని నేను మళ్ళీ సీట్ ఇవ్వటం లేదని చెప్పారు. వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా అవకాశాన్ని బట్టి తెలుగుదేశం, జనసేన, ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కొంతమంది షర్మిల పిసిసి అధ్యక్షురాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలనే సంకల్పంతో ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తికరమైన పరిణామాలు. అక్కడ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైఎస్ఆర్సీపీని వీడి జనసేన పార్టీ తరపున అదే సీట్లో పోటీ. తర్వాత పెనమలూరు నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచిన కొలుసు పార్థసారథి, ఆయన్ని మంత్రి పదవి ఇవ్వకుండా అవమానపరిచి ఆయన కంటే జూనియర్లు, సబ్ జూనియర్లైన నాయకులను అందలం ఎక్కించి వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి ఆ విధంగా అవమానపరచడం వల్ల ఆయన ఆత్మాభిమానం దెబ్బతిని ఆ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండే ఈ యాదవ సామాజిక వర్గం దాదాపు 4 లక్షల మంది పైగా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి వైపుగా చూస్తున్నారు. ఇదిలా ఉంటే మైలవరం, ఇక్కడ మైలవరంలో ఇబ్రహీంపట్నంలో జన్మించాడు జోగి రమేష్. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీటు అని ఈయన గోల పెడుతుంటే జోగి రమేష్ ఎలవయ్య నువ్వు పెడనెళ్ళని పెడను పంపించాడు. పెడన్లో కొద్ది ఓట్లతో సావు తప్పి కన్నులొట్టపోయిందని సంధానం 2009లో గెలిచాడు. అక్కడ గెలిచానని చెప్పి 2014లో జోగి రమేష్ మైలవరం వచ్చాడు. మైలవరంలో ఇక్కడ దేవినేని ఉమామహేశ్వరరావు చేతిలో ఓటమి చెందాడు. మళ్ళీ 2014లో మైలవరం లాభలేదని మళ్ళీ పెడన్కి వెళ్ళాడు. పెడన్లో జోగి రమేష్ శాసనసభ్యుడిగా 2వసారి గెలిచి మంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆయన్ని కొలుసు పార్థసారథి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తాడు కనుక పెనమలూరు అభ్యర్థిగా ఆయన్ని అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. అక్కడున్న స్థానిక నాయకులు పడమటి సురేష్ కుమార్, ఆయన కుమార్తె పడమటి స్నిగ్ధ, అలాగే అక్కడ
కమ్మ సామాజిక వర్గం కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అక్కడ తుమ్మల చంద్రశేఖర్ వాళ్ళందరూ కూడా వ్యతిరేకించి ఫ్లెక్సీలు కట్టి ఏ కులమైనా మాకు స్థానికులే కావాలి, మాకు ఇతర నియోజకవర్గాలు వాళ్ళు వద్దు, దిగుమతి అభ్యర్థులు వద్దని చెప్పి తీవ్రంగా తిరస్కరించిన తరుణంలో ఇప్పుడు మైలవరంలో ఆసక్తికరమైన సన్నివేశం. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఈయన మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు. ఈయన అక్కడ దేవినేని ఉమామహేశ్వరరావుని ఓడించడం అంటే సామాన్యమైన పని కాదు. దేవినేని ఉమామహేశ్వరరావుని ఎందుకు ఓడించగలిగాడంటే ఆయన బలవంతుడు, మంత్రిగా పనిచేశాడు, జిల్లా అధ్యక్షుడిగా అనేక పదవులు నిర్వహించిన మైలవరం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం జనసేన ఉండటం వల్ల ఓట్లు చీలిపోయి దేవినేని ఉమామహేశ్వరరావు ఓటమి చెందాడు. వసంత కృష్ణప్రసాద్ గెలిచాడు. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ని ఏ ఊరు వెళ్ళినా మా రోడ్లు చూడు, మా భవనాలు చూడు, మా ప్రభుత్వ భవనాలకు సున్నం కొట్టుకోవడానికి కూడా దిక్కులేని పరిస్థితి, అన్నీ బిటలు బారిపోయినాయి. ఎక్కడ చూసినా గుంతల రోడ్డు, అభివృద్ధి శూన్యం. ఏదో సంక్షేమం అని చెప్పి అడిగినవాడికి అడగనవాడికి ఏదో కొన్ని పేలాలు ఇస్తున్నారు. మీకేమో బంగారం, మాకేమో మరమరాలు పేలాలు అని చెప్పి ప్రజలు తీవ్రమైన అసంతృప్తి ఉంటే ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని వీడే పరిస్థితి వచ్చింది. 3 ఫిబ్రవరి అట్టహాసంగా ఏలూరు జిల్లాలో దెందులూరులో రెండవ సిద్ధం అనే సభ పెడుతుంటే ఆ సభకి నేను రాను, నేను ఇక్కడి నుంచి జన సమీకరణకు సహకరించను, జనాన్ని నేను తరలించను అని చెప్పి వసంత కృష్ణప్రసాద్ 3 ఫిబ్రవరి 3న అక్కడ సమావేశం దెందులూరులో ఉంటే వసంత కృష్ణప్రసాద్ ఆయన వచ్చేసి హైదరాబాద్లో కూర్చున్నాడు. ఇక ఈయన లేడని చెప్పి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ కేశినేని నానిని, పెనమలూరుకి చెందిన పడమటి సురేష్ కుమార్ని పంపి అక్కడేదో తిప్పలు పడి మీరు అక్కడే నాయకులను జన సమీకరణ చేయండి, మీరు పార్టీని సమన్వయం చేయండి అని పంపించారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయన ఒక సభలో ఫిబ్రవరి 4న నా నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఫిబ్రవరి 4 చాలా మంచి ముహూర్తం. ఫిబ్రవరి 4న చాలామంది పార్టీలు మారుతున్నారు. వల్లభనేని బాలశౌరి వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనకు, కొణతల రామకృష్ణ ఆయన జనసేనలో ప్రవేశం, అట్లాగే మిగతా నాయకులు కూడా 4 ఫిబ్రవరి మంచి ముహూర్తం ఉన్నది, ఆ ముహూర్తానికి మార్పు పెట్టుకున్నారు. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి ఆయన ప్రవేశించి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడనే ఊహాగానాలు ఉన్నాయి. అప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఎక్కడ పోటీ చేయాలి? వసంత కృష్ణప్రసాద్కి తెలుగుదేశం పార్టీ మైలవరంలో సీట్ ఇస్తే దేవినేని ఉమామహేశ్వరరావుని నూజివీడుకు పంపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మైలవరం కంటే కూడా దేవినేని ఉమామహేశ్వరరావుకి నూజివీడులో మంచి పేరు, పలుకుబడి, జనాదరణ ఉంది. అయితే ఈ జిల్లాలు 13 జిల్లాలు 26 అయిన సమయంలో నూజివీడు నియోజకవర్గం ఏలూరు జిల్లాకు వెళ్ళింది. ఏలూరు జిల్లాకు వెళ్ళినా అక్కడే రైతులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలందరూ కూడా దేవినేని ఉమామహేశ్వరరావు అంటే చాలా అభిమానంగా ఉంటారు. ఒకప్పుడు ఆయన్ని మైలవరం బదులుగా నూజివీడు వెళ్ళమని కూడా సూచించారు. అప్పుడు 2 నియోజకవర్గాల అవకాశం ఉంటే మైలవరం అయితే పక్కన ఉంటుంది, తన సొంత నియోజకవర్గమైన నందిగామకు ఆనుకుని ఉంటుందని మైలవరం ఎంపిక చేసుకున్నాడు. ఇప్పుడు కూడా అక్కడ ముద్రబోయిన వెంకటేశ్వరరావు అనే అభ్యర్థి ఉన్నాడు. ఆయన గత 2 సార్లు ఓటమి చెందాడు.
2014లో ఓడిపోయాడు. అంత గాలి తెలుగుదేశం పార్టీ గాలిలో కూడా ఓడిపోయాడు. మొన్న 19లో కూడా ఓడిపోయాడు. కనుక నూజివీడులో 2 సార్లు ఓడిన అభ్యర్థిని మళ్ళీ పెట్టడం కంటే దేవినేని ఉమామహేశ్వరరావు నూజివీడుకు పంపటం, అట్లాగే కొలుసు పార్థసారథిని పెనమలూరు నుంచి ఆయన కోరిన నియోజకవర్గం నుంచే పోటీ చేయించడం జరుగుతుందని ఆశిస్తున్నారు. ఎందుకంటే ముద్రపోయిన వెంకటేశ్వరరావు, కొలుసు పార్థసారథి ఇద్దరు కూడా యాదవ సామాజిక వర్గానికి చెందినవారే. కొలుసు పార్థసారథిని ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉండే యాదవులందరూ కూడా ఆయన్ని పెద్ద ఆయన, మన కుల పెద్దని గౌరవిస్తుంటారు. ఇప్పుడున్న తణుకు నియోజకవర్గం నుంచి మంత్రిగా పనిచేస్తున్న కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కూడా యాదవ సామాజిక వర్గం అయినా కొలుసు పార్థసారథికి ఉమ్మడి జిల్లాల్లోనూ తర్వాత ఇరు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యాదవ సామాజిక వర్గం అందరూ కూడా ఆయన్ని పెద్ద ఆయనని, కుల పెద్దని, ఒక రాజకీయాల్లో సీనియర్గా ఆయన భావిస్తారు. కొలుసు పార్థసారథి తండ్రి రెడ్డయ్య 1991లోనే మచిలీపట్నం లోక్సభ సభ్యుడిగా కూడా గెలుపొందటం అనేది విశేషం. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు కోల్పోవటమే కాక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ యాదవ సామాజిక వర్గం యొక్క ప్రాతినిధ్యాన్ని కోల్పోయి యాదవులంతా మూకుమ్మడిగా గంపగుత్తగా తెలుగుదేశం జనసేన పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మరి త్వరలో వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో ప్రవేశించటం అనేది ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకానొకప్పుడు కార్తీక మాస ఆ సందర్భంగా కమ్మ సంఘము సమావేశంలో ఈ వసంత కృష్ణప్రసాద్ యొక్క తండ్రి వసంత నాగేశ్వరరావు ఒక వ్యాఖ్య ప్రజల్లోకి వెళ్ళింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత క్యాబినెట్లో ఒక్క కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కూడా లేకుండా క్యాబినెట్ ఏర్పరిచిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి. దాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డికి కమ్మ సామాజిక వర్గం అంటే ఎటువంటి వైఖరి ఉన్నదో అర్థమవుతుంది. కమ్మవారిని ఒక ఆకుతో విలువ లేకుండా చేశాడు అనే వ్యాఖ్యలు అది జనంలోకి వెళ్ళటం, ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా టార్గెట్ చేసుకోవటం అనేది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి తగిన మూల్యము 2024లో జరగబోయే ఎన్నికల్లో అది చాలా ఖరీదైన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని, కులాలను టార్గెట్ చేయటం ద్వారా పార్టీని బలహీనపరుచుకున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఎన్నికలు వచ్చే నాటికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ సగం పైగా నాయకులు, శ్రేణులు, కార్యకర్తలందరూ కూడా ఖాళీ చేసి వెళ్తారని. ఎందుకంటే బెల్లం ఉన్న చోట ఈగలు మోగుతాయి. మరి గెలిచే దిశగా ఉన్న పార్టీల్లోనే ప్రజలు, నాయకులు అందరూ కూడా చేరి వాళ్ళు దాంట్లో ప్రజలకు సేవ చేయాలని ఉంటారు. కనుక అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ, షాకు మీద షాకు, మూలుగుతున్న నక్కపై తాటిపండు పడిన చందాన, గోరు చుట్టుపై రోకలిపోటు చందాన జగన్మోహన్ రెడ్డికి ఈ లోక్సభ సభ్యులు, శాసనసభ సభ్యులు రాజీనామా ఒక పక్కనైతే, మరో పక్క కేవలం 23 శాసనసభ్యులు నుండి ఒక రాజ్యసభ సీటుని ఏదో రకంగా ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్న తరుణంలో ఆ రాజ్యసభ సీటుకి ప్రధానంగా 2 ఆశావహులు ఉన్నారు. ఒకరు సీఎం రమేష్, మాజీ రాజ్యసభ సభ్యుడు. మరొక ఆశావహుడు మాజీ రాజ్యసభ సభ్యుడు, ఢిల్లీలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కేబినెట్ హోదాలో పనిచేసిన కంభంపాటి రామ్మోహన్. వీళ్ళల్లో ఒకరు రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలను కూరలో కరివేపాకులాగా తీసేశారో వాళ్ళ యొక్క ఓట్లతో బలం లేకపోయినా ఒక రాజ్యసభ సీటుని కైవసం చేసుకుని పెద్ద షాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన యొక్క తడాకా చూపించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న తరుణంలో వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం శాసనసభ్యుడు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు జీర్ణించుకోలేని పరిస్థితి. అంత విధేయుడైన వసంత కృష్ణ ప్రసాదే పార్టీని వీడి వెళ్తుంటే ఇంకా అసలు ఈ పార్టీలో ఎవరుంటారని గ్రామాల్లో, పట్టణాల్లో చర్చించుకోవటం విశేషం.